సో మన ప్రీవియస్ వీడియోలో డేట్ వైజ్గా కన్సల్టేషన్ రిపోర్టు ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనకు సంబంధించింది ఒక డిఎస్ఆర్ రిపోర్ట్కి సంబంధించింది డే వారీగా మనకు ఈ ఫార్మాట్లో రిపోర్ట్ కావాలనుకుంటున్నానండి. ఒకటి సో డేట్, తర్వాత నెంబర్ ఆఫ్ జీపీస్, సో నెంబర్ ఆఫ్ జీపీస్ గివెన్ ప్రజెంట్, number of GPs given present, number of GPs given training meeting only, then number of GPs given, number of GPs not reported, so number of GPs submitted DSR, number of GPs submitted 2 images, సో ఇప్పుడు ఈ ఫార్మాట్ లో మనకు రిపోర్ట్ కావాలి అంటే ఎంత టైం తీసుకుంటుందో ముందు ఇస్తాను. సో ఈ ఫార్మాట్ కి అనుగుణంగా ముందు మన యొక్క డేటా సెట్ ఏదైతే ఉందో సో దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అటెండెన్స్ స్టేటస్ వచ్చేసి మనకి ఇందులో కేటగిరీస్ 5 టైప్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ 5 టైప్ కేటగిరీస్ చూడండి, ఆబ్సెంట్, మీటింగ్ అని ఒకటి, ఆన్ లీవ్ అని ఒకటి, ప్రజెంట్ ఒకటి, ట్రైనింగ్ ఒకటి. సో ట్రైనింగ్, ప్రజెంట్, ఆన్ లీవ్, మీటింగ్, ఆబ్సెంట్ ఈ కేటగిరీస్ అన్నిటిని కూడా మనము నెంబర్లో కన్వర్ట్ చేసుకుందాము. సో అప్పుడు మనకి ఈజీ అనాలిసిస్ అవుతుంది. సో నెంబర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే అడిషనల్ కాలమ్స్ ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద కాలం దగ్గర ఇంకొకటి యాడ్ చేసుకొని ఇక్కడ రిపోర్టింగ్ డేస్ అని కాకుండా రిపోర్టింగ్ ప్రజెంట్, రిపోర్టెడ్ ఈజ్ ప్రజెంట్, లేదా ఈజ్ ప్రజెంట్ అని రాస్తున్నాను అండి. ఒకవేళ ఈజ్ ప్రజెంట్ అయితే సో అక్కడ 1 వస్తుంది, లేదంటే 0 వచ్చేటట్టు. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. సో చూడండి, ఇఫ్ మనం రిఫర్ చేసే కాలం ఏదైతే ఉందో ఫస్ట్ లాజికల్ టెస్ట్, ఇఫ్ కండిషన్ అంటే ఏంటి చేసి లాజికల్ టెస్ట్. ఒక లాజికల్ టెస్ట్ ట్రూ అయితే మనం ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ట్రూ కాకుండా ఫాల్స్ అనుకోండి, ఫాల్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్, E2 ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ అయితే మనకి 1 రమ్మని చెప్తున్నాను. 1 అంటే ఏంటి, అక్కడ ప్రజెంట్ ఇచ్చినట్టు, ఈజ్ ప్రజెంట్ అడుగుతున్నాం కదా. సో 1 అంటే ప్రజెంట్, అదర్వైజ్ 0 అని చెప్పి పెట్టమని చెప్తున్నాను. ఓకే, సో E2 ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్. ఒకవేళ ఆటోమేటికల్లీ అక్కడ ప్రజెంట్ అనుకోండి, ప్రజెంట్ వస్తుంది, లేదు అంటే 0 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నాకు చాలా చోట్ల ప్రజెంట్ వచ్చింది, మిగతా చోట్ల 0 వచ్చింది. చూడండి, ఇది టాబ్లెట్ ఫార్మాట్ లో పాసిబుల్ అవుతుందండి. నాన్ టాబ్లెట్ ఫార్మాట్ కి ఏంటంటే ప్రతి సెల్ మీరు మళ్ళీ డ్రాగ్ చేయాల్సి వస్తుంది. అదే టాబ్లెట్ ఫార్మాట్ ఏంటి, ఒక్క సెల్ లో మన ఫార్ములా వస్తే రిమోటింగ్ సెల్ లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈజ్ ప్రెసెంట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏమనుకున్నాము, ఈజ్ ట్రైనింగ్, మీటింగ్ అని అనుకున్నాం కదా. సో ఇక్కడ ఆబ్సెంట్ అంటే నాట్ రిపోర్ట్ అన్నట్టే కదా. సో ఈజ్ ఆబ్సెంట్ అని పెడతాము, ఈజ్ ఆబ్సెంట్. సేమ్ థింగ్ ఇక్కడ ఇంతకుముందు మనం ఇచ్చింది ఏంటిది, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్, ఇఫ్ E2 is equal to absent, E2 is equal to absent అయితే 1 రావాలి, అదర్వైజ్ 0. ఓన్లీ ఆబ్సెంట్ అయితే మాత్రం 1, అదర్వైజ్ 0 వస్తుంది. సో ఇక్కడ అన్ని 0s వస్తాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే ఆబ్సెంట్ ఇస్తారో అక్కడ మాత్రం 1 వస్తుంది. చూడండి, 1 వచ్చేసింది. ఎన్ని చోట్ల 1 వచ్చింది మనకి, ఒక నియర్లీ 98 వరకు వస్తాయి. సో 98 రికార్డ్స్ చూడండి, ఇక్కడ రిజల్ట్ వచ్చింది కదా. 98 రికార్డ్స్లలో వాళ్ళు ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఆటోమేటిక్ ప్రజెంట్ వచ్చింది, ఆప్షన్ వచ్చింది. సో రిమైనింగ్ ప్రజెంట్ ఆప్షన్ పోతే మిగిలింది ఏముంటుంది, సో ట్రైనింగ్ అన్నట్టే కదా. సో ఈజ్ ట్రైనింగ్, సో ఇక్కడ కాలం ఈజ్ ట్రైనింగ్, మీటింగ్, ఆన్ లీవ్ ఈ ఆప్షన్ తీసుకోండి. వీళ్ళు ఏంటంటే ఈజ్ ట్రైనింగ్, మీటింగ్, ఆన్ లీవ్ ఉన్న వాళ్ళు మనకి డిఎస్ఆర్ చేయరు. సో ఆప్షన్ ఉన్న వాళ్ళు కూడా డిఎస్ఆర్ చేయరు. బట్ ఆప్షన్ ఎందుకు పర్టికులర్ ఫైండ్ అవుట్ సపరేట్ చేసామంటే మనకు ఆ రోజు రిపోర్ట్ చేయాలని తెలియడం కోసం అని చెప్పి, ఎంతమంది రిపోర్ట్ చేయాలో తెలియడం కోసం అని చెప్పి మనం సపరేట్ చూపిస్తున్నాము. సో ఇక్కడ సింపుల్ ఫార్ములా అండి, మనం మళ్ళీ అక్కడ పెట్టాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ 1 మైనస్ ఈ 2 క్లబ్ చేద్దాము. ఇందులోకి వెళ్ళి ఒకవేళ ఆ రోజు ప్రజెంట్ ఇచ్చాడు అనుకోండి, ప్రజెంట్ అని ఇచ్చిన, ఆబ్సెంట్ అని ఇచ్చిన ఆటోమేటికలీ ట్రైనింగ్ అని ఇవ్వలేదని అర్థం.
ఒకవేళ ప్రజెంట్ ఆప్షన్ 0 ఉందనుకోండి ఆయన ట్రైనింగ్ అని పెట్టినట్టు. సో అట్లా రిజల్ట్ వచ్చేటట్టు మనము సింపుల్ కండిషన్ రాసాను. 1 మైనస్ ఈజ్ ప్రజెంట్ ప్లస్ 1 మైనస్ ఓపెన్ బ్రాకెట్ ఈజ్ ప్రజెంట్ ప్లస్ ఈజ్ ఆబ్సెంట్. సో ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్ ఒకవేళ ఇస్తే ఆటోమేటికల్లీ ట్రైనింగ్ మీటింగ్ ఆన్లీ 0 వస్తుంది. లేదు అంటే అక్కడ 1 అని వస్తుంది. ఓకే, సో చూడండి ఆటోమేటికల్లీ. సో ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ అని ఇచ్చాడు కాబట్టి ట్రైనింగ్ 0 వచ్చింది, మీటింగ్ 0 వచ్చింది, ఆప్షన్ 0 వచ్చింది. ఒకవేళ ఎక్కడైతే వచ్చిందో చూడండి, మనం రిజల్ట్ కూడా చెక్ చేద్దాము. 1 ఎక్కడ వచ్చిందో చెక్ చేద్దాము. 1 వచ్చేసి సో ప్రజెంట్ కాకుండా ఆబ్సెంట్ కాకుండా ట్రైనింగ్ అని ఇచ్చిన వాటికి మాత్రమే మనకి ఇట్లా ట్రైనింగ్ అని వచ్చింది. సో ఇట్లా ముందు డేటా ప్యూరిఫికేషన్, మీకు ఇక్కడ పివట్ టేబుల్లో డేటా ప్యూరిఫికేషన్ కి కొంచెం టైం పడుతుంది అంటే డేటా క్లీనింగ్ కి. సో వన్స్ డేటా క్లీనింగ్ అయిపోయిందంటే అంటే మ్యాటర్ ఆఫ్ మినిట్ లో అబ్స్ట్రాక్ట్ క్లియర్ చేసుకోవచ్చు. డేటా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి లాస్ట్కి ఏంటంటే మనకి 266 జీపీలు అంటే అబ్స్ట్రాక్ట్లలో నెంబర్ ఆఫ్ జీపీస్ కౌంట్ రావాలి అనుకున్నప్పుడు మనము ఐదర్ ఎల్జిడి కోడ్తోని మనం డిస్ట్రిక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా కూడా ఈ జీపీ అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరు ఒక జీపీఏ కాబట్టి ఈ జీపీ అనేది పెట్టుకొని ఆటోమేటికల్లీ 1 అనే నెంబర్ అన్నిటికి ఇస్తున్నాను అంటే ప్రతిదీ జీపీఏ కదా. సో ఆల్ రోస్ 1 అని ఇచ్చాను. సో దీనివల్ల మనకి కావాల్సిన రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన రిపోర్ట్ ఏంటి? సో డేటు, నెంబర్ ఆఫ్ జీపీస్. ఈ నెంబర్ ఆఫ్ జీపీస్ సంబంధించింది రావడం కోసం అని చెప్పి ఆ డేట్లో ఎన్ని జీపీస్, టోటల్ జీపీస్ ఎన్ని ఉన్నాయి, సో ఎంతమంది ప్రజెంట్ చేశారు, ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమంది నాట్ రిపోర్ట్ చేశారు, సో ఎంతమంది డిఎస్ఆర్ సబ్మిట్ చేశారు, ఎంతమంది 2 ఇమేజెస్ సబ్మిట్ చేశారు అనేది తెలుసుకోవడానికి ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి పివట్ టేబుల్ ఆల్రెడీ మనకు డేటా క్లీనింగ్ అయిపోయింది కాబట్టి సో ఇందులోకి వెళ్ళేసి మనము న్యూ పివట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నానండి. సో న్యూ పివట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక యాక్టివ్ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్కి వెళ్ళేసి సో పివట్ టేబుల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ టేబుల్ అడుగుతుంది, ఎగ్జిస్టింగ్ అని అడుగుతుంది, లేదు న్యూ వర్క్ షీట్ ఉంటుంది. సో ఈసారి కూడా న్యూ వర్క్ షీట్ తీసుకుంటాను. ఇంకొకటి ఏంటి అంటే ఈసారి అడిషనల్ గా యాడ్ దిస్ డాటా టు ద డాటా మోడల్ అని ఒకటి బాక్స్ ఉంది. సో ఈ బాక్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ బాక్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే మనకు ఆటోమేటికల్లీ షీట్ 6 అనేది సంబంధించింది ఒక షీట్ క్రియేట్ అయింది. ఇది పివట్ టేబుల్ 2 అని పెట్టుకుంటాను. పివట్ టేబుల్ 2. సో ఇప్పుడు ఈ పివట్ టేబుల్ 2లో మనకు కావాల్సిన ఫార్మాట్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం వెళ్దాము ఈ పివట్ టేబుల్ 2లో. సో మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఏంటిది? నాకు పివట్ టేబుల్లో డేట్ కావాలి. సో అటెండెన్స్ డేట్. సో డేట్ అనేది హారిజెంటల్ కాకుండా వర్టికల్ అంటే నాకు రోస్ లో రావాలి. సో రోస్ లో తీసుకుంటున్నాను. సో ఒక డేట్ వచ్చేసింది. డేట్ తర్వాత నెక్స్ట్ ఏంటిది మనకు కావాల్సింది? నెంబర్ ఆఫ్ జీపీస్. సో నెంబర్ ఆఫ్ జీపీస్ ఏంటి? ఇక్కడ మన ఫీల్డ్ కాలంలో ఉన్న ఈ జీపీ కాలం ఉందా? సో ఈ జీపీ కాలం సెలెక్ట్ చేసుకుంటే సమ్మేషన్ ఆటోమేటిక్ న్యూమరిక్ డేటా ఏదైతే ఉందో ఆ న్యూమరిక్ డేటా అంతా కూడా మనకు ఈ వాల్యూ ప్యానల్లోకి మూవ్ అవుతుందండి. సో వాల్యూ ప్యానల్ మూవ్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. సో ఇక్కడ సమ్మేషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీపీస్ వస్తుంది. నెంబర్ ఆఫ్ జీపీస్ గివెన్ ప్రెసెంట్. సో నెంబర్ ఆఫ్ జీపీస్ గివెన్ ప్రెసెంట్ ఈజ్ ప్రెసెంట్ కాలం ఉందా? సో ఈ ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటికల్లీ సమ్ ఆఫ్ ప్రెసెంట్ వచ్చేసింది. సో నెంబర్ ఆఫ్ జీపీస్ గివెన్ ట్రైనింగ్ మీటింగ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటికల్లీ సమ్ ఆఫ్ ఈజ్ ట్రైనింగ్ మీటింగ్ ఆన్ లీవ్. సో ఆ డేట్ ఎంతమంది మనకి ట్రైనింగ్ మీటింగ్ అని ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ గివెన్ ఆబ్సెంట్ ఈజ్ ఆబ్సెంట్. సో ఆ పర్టికులర్ డేట్ ని ఎంతమంది ఆబ్సెంట్ ఆన్ లీవ్ ట్రైనింగ్ అని ఇవ్వడం జరిగిందో ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ డిఎస్ఆర్ క్యాప్చర్ చేశారా లేదా? సో ఆల్రెడీ మనకి ఇక్కడ డిఎస్ఆర్ సంబంధించింది కూడా మనం కన్వర్ట్ చేసుకున్నాం కదా, డిఎస్ఆర్ ఎంట్రీ స్టేటస్. సో డిఎస్ఆర్ ఎంట్రీ స్టేటస్ వచ్చేసింది. సో లాస్ట్ కి 2 ఇమేజెస్ క్యాప్చర్ చేశాడా లేదా? సో 2 ఇమేజెస్ క్యాప్చర్ చేశాడు. సో ఇట్లా మనకు కావాల్సిన ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోగానే సమ్మేషన్ అన్ని కూడా ఈ వాల్యూ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఆల్రెడీ. సో మీరు అబ్జర్వ్ చేశారంటే డేట్ వారీగా. సో ఇది డేట్ లేబుల్ అండి. ఇక్కడ కావాలంటే మీరు కాలమ్స్ సంబంధించింది ఫీల్డ్స్ కూడా మార్చాలి, కాలం టైటిల్స్ గా మార్చుకోవచ్చు. సో డేట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీపీస్ given present, number of GPs given absent, number of GPs, sorry ఇక్కడ ట్రైనింగ్ ఇది నా ఆప్షన్ కాదు, నెంబర్ ఆఫ్ జీపీస్ గివెన్
ట్రైనింగ్, మీటింగ్ ఆర్ ఆన్ లీవ్. నెంబర్ ఆఫ్ జీపీస్ నాట్ రిపోర్టెడ్ పర్టికులర్ డేనా. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీపీస్ సబ్మిటెడ్ డిఎస్ఆర్, నెంబర్ ఆఫ్ జీపీస్ సబ్మిటెడ్ 2 images. సో ఈ విధంగా మనము డాటా ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత పివట్ టేబుల్ ఉపయోగించి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్లలో కావాల్సిన అబ్స్ట్రాక్ట్ అనేది పొందడం జరిగింది. సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మండలం వారీగా ఈ కన్సల్టేషన్ రిపోర్ట్ ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.